గుడికి వెళ్తున్న గాయత్రిని ఆపి బెదిరిస్తున్న తాయారుకి ఊహించిన షాక్ ఇచ్చిన గాయత్రి ట్విస్ట్ అయితే అదిరిపోయింది. అవును ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ సీరియల్ పొదరిల్లో నెక్స్ట్ అయితే జరగబోతుంది ఇదే. ఎప్పుడైతే మహా గాయత్రిని అలాగే పెద్దిని ఇద్దరిని గమనిస్తుందో వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎంతైతే ప్రేమ పెంచుకున్నారు, కానీ ఒకళ్ళు కూడా ధైర్యంగా ముందుకైతే రావట్లేదు. అలాగే వాళ్ళ మనసులో ఉన్న ప్రేమని అలాగే పెద్దోళ్ళ కోసమని చెప్పేసి చంపేసుకొని ఉంటున్నారని చెప్పేసి గమనించిన మహా ఒక ప్లాన్ వేస్తుంది. ఇక చక్రితో మాట్లాడుతుంది. చక్రితో ఈ విధంగా అంటుంది, మన అందరం కలిసి ఒక రకంగా చెప్పాలి అని అంటే మనం పెద్దికి అలాగే గాయత్రికి పెళ్లి చేద్దామా అని చెప్పేసి అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు, అసలు అవన్నీ జరిగే పనేనా అని చెప్పేసి అని అంటాడు. దాంతో తను ఉండేసేసి లేదు నిజంగానే వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పీకల్లోతు దాకా ప్రేమలో అయితే మునిగున్నారు, కానీ చెప్పే ధైర్యం ఇద్దరిలో ఒకరికి లేదు. పెద్ది కూడా పెద్దోళ్ళని ఎదిరించి వెళ్ళిపోయి గాయత్రిని పెళ్లి చేసుకునేటట్టుగా అయితే కనపడతలేదు. ఇక గాయత్రి సంగతి అంటావా, తల్లి చాటుకు పిల్ల, తను ఏమాత్రం కూడా ధైర్యం చేసి నేను ఇలా చేస్తాను అని చెప్పేసి అని అంటలేదు. కాబట్టి వాళ్ళిద్దరి ప్రేమ ఇలాగే ఉండిపోతుంది. వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరికి చెప్పుకోలేరు, మనసు చంపుకొని వేరే వాళ్ళని పెళ్లి చేసుకోలేరు, వాళ్ళతో సుఖంగా ఉండలేరు. కాబట్టే వాళ్ళిద్దరికీ మనం పెళ్లి చేసేద్దాం, తర్వాత సంగతి అయితే తర్వాత చూసుకుందాం. ఆ మాట అనంగాల్నే చక్రి ఉండేసి ఏం మాట్లాడుతున్నారండి, అసలు ఇదంతా జరిగే పనేనా అని అంటే, లేదు ఏం కాదు, నేను మాట్లాడాను, ఇవాళ పొద్దున నాకు గుళ్ళో కనపడింది, అప్పుడు తనతో నేను అన్ని విషయాలు చెప్పాను. తను రోజు ఏదో మొక్కుందని చెప్పేసి గుడికైతే వస్తుంది, అలాగే రోజు వచ్చినట్టుగానే గుడికి రా అని చెప్పేసి చెప్పాను. ఇక మీరు పెద్దిని ఏదో ఒక విధంగా ఒప్పించి తీసుకొని రావటమే. ఇక అక్కడ అన్ని ఏర్పాట్లు చేసేసి మనం వాళ్ళిద్దరికి పెళ్ళైతే చేసేద్దాం అని చెప్పేసి అని అంటుంది. ఇక మహా మాటని కాదనలేక చక్రి కూడా ఒప్పేసుకుంటాడు. సరే అయితే అని చెప్పేసి ఇక వీళ్ళు ఇక్కడ మంచి ఏర్పాట్లో ఉంటారు. పొద్దున్నే పెద్ది బయటికి వెళ్తున్నప్పుడు ఎలా ఆపాలి ఎలా చెప్పాలి అనేది అర్థం కాక తన్ని ఏదో ఒక విధంగా ఒప్పించి తీసుకుని రండి అని చెప్పేసి వీలైతే గుడికి వెళ్ళిపోతారు. ఇక గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు మహా మంచిగా చేసి పెడుతుంది. కళ్యాణ మండపంలో మొత్తం చక్కగా అన్ని గుడిలో ఉన్న మండపం దగ్గర అన్నీ సిద్ధం చేసి పెడుతుంది. పురోహితుడిని కూడా మాట్లాడి పెడుతుంది. తాలిబొట్టుతో సహా అన్నీ తెచ్చి అక్కడ పెడుతుంది. ఇక దాని తర్వాత చక్రితో అంటుంది, అన్నీ బాగానే ఉన్నాయి కదా అని చెప్పేసి. అంతా బాగానే ఉంది, మీరు చేసిన తర్వాత ఎక్కడ ఎటువంటి లోటైతే ఉండదు అని చెప్పేసి అని అంటాడు. దాంతో తను ఉండేసేసి ఒక మాట అడుగుతాను, మీరేం అనుకోరు కదా అని చెప్పేసి చక్రి అడుగుతాడు. దాంతో వెంటనే మహా ఉండి పర్లేదు అడగండి చెప్తాను అని అంటుంది. తను వస్తుందంటావా అంటే, వామ్మో నీకేంటి ఇంత అనుమానంగా ఉంది, వస్తానని చెప్పింది కాబట్టే కదా నేను ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాను అని చెప్పేసి అని అంటుంది. కాదులే, తనకి మీ అంత ధైర్యం లేదు, తను ఇంతకు ముందు కూడా ఇలా చాలాసార్లు చాలా రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టింది, కాబట్టే మాకు కాస్త డౌట్, తను వస్తుందని చెప్పేసి పూర్తి నమ్మకం అయితే లేదు, అందుకోసమే అడుగుతున్నాను అని చెప్పేసి అంటాడు చక్రి. దాంతో వెంటనే మహా ఉండి లేదు లేదు, నేను బాగా గట్టిగా మాట్లాడితే తను గట్టిగానే వస్తానని చెప్పింది అని చెప్పేసిన తర్వాత సరే అట్టయితే మీకు నమ్మకం ఉంది కదా, అయితే నాకు ఓకే అని చెప్పేసి అని అంటాడు. కాకపోతే ఇదంతా ఓకే, మరి పెద్ది ఒప్పుకుంటాడా, పెద్ది వస్తాడా ఇక్కడికి అని చెప్పేసి అని అడుగుతుంది. తమ్ముడు ఇద్దరు అక్కడే అదే విషయంలో ప్రయత్నిస్తున్నారు. అటు కన్నా ఇంకా కేశవ్ ఇద్దరు కలిసి పెద్దిని ఏదో ఒక విధంగా ఒప్పించి రెడీ చేసి తీసుకొని వస్తారు, కాస్త ఆగు అని చెప్పేసి చెప్తుంది. దాంతో తనుండి సరే అట్టయితే అని చెప్పి ఇక తను పద్దాక టెన్షన్తో టైము ఫోన్లో పద్దాక చూసుకుంటూ ఉంటుంది. ఏంటి మీరెందుకు టెన్షన్ పడుతున్నారు, మీరు చెప్పారు కదా అంటే, ఏం లేదు, ఆ దేవుడి దయ వల్ల అంతా మంచిగా జరిగిపోతే చాలు, ఇక తర్వాత సంగతి తర్వాత చూద్దాం. గాయత్రి ఇంట్లో నుంచి బయటికి వచ్చి గుడికి వచ్చిందాక వాళ్ళ ఇంట్లో ఎవరికి తెలియకుండా ఉంటే సరిపోతుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నాను, అంతే ఇంకేం లేదు అని చెప్పేసి అని అంటుంది. దాని తర్వాత సరే ఏం కాదులే అంతా బాగుంటుంది, మీరు వచ్చి కాసేపు ఇలా కూర్చోండి, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు అని అంటాడు చక్రి. సరే అని చెప్పేసి ఎంతకీ పెద్ద ఏడి ఇంకా రాలేదు, చాలా టైం అయింది అనగానే వెంటనే అటు చూస్తే కేశవ ఇక కన్నా ఇద్దరు కలిసి పెద్దని చక్కగా పెళ్లి బట్టల్లో తయారు చేసి తీసుకొని వస్తారు. గుడి లోపలికి రావటం చూసి అదిగో చూడు ఇద్దరు వచ్చారు, తీసుకొని వచ్చారు అని చెప్పేసి అని అంటాడు.
పెద్దిని అలా పెళ్లి బట్టల్లో చూసి మహా చాలా సంతోషపడుతుంది. చూస్తానికి ఎంత ముచ్చటగా ఉన్నాడు అనని చెప్పేసి కూడా అనుకుంటుంది. ఇక దాని తర్వాత "రండి రండి, ఏంటి ఆహా! పెళ్ళనంగానే భలే రెడీ అయ్యావు" అనని చెప్పేసి చక్రి ఆట పట్టిస్తాడు. ఇంకా మహా ఉండి "ఆపుతావా కాస్త" అనని చెప్పేసి అని అంటుంది. ఇక మరోవైపు కన్నా, ఇక కేశవ ఇద్దరు కలిసి "ఏంటి ఇంత చక్కగా రెడీ చేసి తీసుకొనొచ్చేసారా మీరు" అనని చెప్పేసి అని అడగంగాల్నే "అలా ఏం కాదు, ఎన్ని తిప్పలు పడ్డామో, ఎన్ని రకాలుగా ఒప్పిస్తే కానీ ఎప్పుడుకో గానీ ఎళ్లి ఒప్పుకోలేదు. ఎంత కష్టపడ్డామో అది మాకే తెలుసు" అని చెప్తే, "సరే అటైతే పెద్ది మీరైతే ఏ మాత్రం కంగారు పడొద్దు. ప్రశాంతంగా అటు వెళ్లి కాసేపు కూర్చోండి. టెన్షన్ ఫ్రీ అయిపోండి. రిలాక్స్ అవ్వండి. ఇంకాసేపట్లో గాయత్రి కూడా వస్తుంది. అంతా మంచే జరుగుతుంది" అని చెప్పి. కానీ పెద్ది ఏం మాట్లాడకుండా కంగారుగా చూస్తూ ఉంటాడు. "అరే చెప్తున్నాను కదా! ఏం కాదు. ప్రశాంతంగా అక్కడ కూర్చోండి" అని చెప్తే, ఇక కేశవ్ ఇంకా కన్నా ఇద్దరు కలిసి "రా" అన్న చెప్పేసి తీసుకునెళ్ళి గుడి మెట్ల దగ్గర అక్కడ పైన కూర్చోబెడతారు. ఇక ఇక్కడ మహా అయితే టెన్షన్‌తో ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి తనింకా రాలేదు అనని చెప్పేసి. మరోవైపు ఇక్కడ గాయత్రి వాళ్ళమ్మ ఎప్పుడెప్పుడు బయటికెళ్తే తను బయటకొచ్చేద్దామా అనని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళమ్మ ఫోన్‌లో బయలుదేరుతున్నానని చెప్పేసి ఒకళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది కానీ తన ఇంట్లోంచి ఇంకా బయలుదేరదు. ఇక మహా అయితే పద్దాకా ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. ఎప్పుడొస్తుంది ఏంటా అనని చెప్పి. ఇక గాయత్రి ఏమో తలుపు చాటు నుంచి వాళ్ళమ్మ ఎప్పుడు బయటికి వెళ్తుందా అనని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక దాని తర్వాత తను వాళ్ళ అత్తయ్యకి చెప్తుంది. "అత్తయ్య నేనైతే బయటికి వెళ్ళొస్తాను. ఇక వెంటనే వచ్చేస్తాను. నువ్వు మాత్రం గాయత్రి మీద ఒక కన్నేసుంచు. తను కాస్త కూడా ఇటు అటు వెళ్ళింది అనంటే మాత్రం మనం ఎరమర్చామంటే వెంటనే తను అటు నుంచి ఇటో ఏటో ఒక చోటకి వెళ్ళిపోతుంది" అనంటే, "ఏం పర్లేదులే నువ్వు వెళ్ళు" అనంటుంది. ఇక తినుండేసి ఇప్పుడు దాకా ఎళ్ళే ఆమె గమ్ముగా ఎళ్ళొచ్చు కదా! ఇవన్నీ ఎందుకు తనకి చెప్పటం అనని చెప్పేసి లోపల చిరాకు పడుతూ ఉంటుంది గాయత్రి. ఇక దాని తర్వాత గాయత్రి వాళ్ళమ్మ బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడే పద్దాక ఇంకా మహా గాయత్రికి ఫోన్ చేస్తుంది. ఏంటా ఇంకా గాయత్రి రాలేదు అనని చెప్పి. ఇక ఫోన్ వైబ్రేషన్‌లో ఉండటం వలన తనకి వినిపించదు. లాస్ట్‌కైతే ఫోన్ అయితే లిఫ్ట్ చేసిద్ది. ఇక లిఫ్ట్ చేసినాక మహా ఏంటి అనంటే, "ఏంటి ఇంకా నువ్వు బయలుదేరేసి రాలేదు" అననంటే, "ఏం లేదు అమ్మ ఇప్పుడే బయటికి వెళ్తుంది. అమ్మ ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతుందో వెంటనే నేను గుడికైతే వచ్చేస్తాను" అనని చెప్పేసి అని అంటుంది. దాంతో ఇంకా ఇద్దరు రిలాక్స్ అవుతారు. చక్రికి చెప్తుంది, ఫోన్ లిఫ్ట్ చేసింది, మాట్లాడుతుంది అని చెప్పి. అట్టయితే ఓకే అని చెప్పేసి అని అంటాడు. మరి ఇంకొక మాట అంటే ఏంటి అనంటే, "నువ్వు వచ్చేటప్పుడు నీ ఆధార్ కార్డ్, నీ డిగ్రీ సర్టిఫికేట్స్, నీ పాన్ కార్డ్, నీకు సంబంధించిన ఎటువంటి డాక్యుమెంటేషన్ ఉన్నా సరే అన్నీ తీసుకొని వచ్చేసేయి" అని చెప్పేసి చెప్తుంది. దాంతో చక్రికి వెంటనే ఓహో! దీంతో ఇబ్బంది కలిగింది కదా! అందుకని సర్టిఫికేట్స్ దీన్ని ముందే తెచ్చుకోమని చెప్తుంది అని చెప్పేసి అర్థం చేసుకొని, "గుడ్ గుడ్ వెరీ గుడ్" అని చెప్పేసి అని అంటాడు. ఇక తను అంటుందనమాట, "జాగ్రత్తగా రా, ఏమీ ఇబ్బంది కలిగితే నాకు చెప్పు, నన్ను రమ్మంటావా" అని చెప్పంటే, "వద్దొద్దు అమ్మ ఎప్పుడైతే బయటకు వెళ్తుందో నేను వెంటనే వచ్చేస్తాను" అని చెప్పేసి అని అంటుంది. మరి ఒక మాట అడిగిన మహా అంటుంది, చెప్పు గాయత్రి" అనంటే, "పెద్ది బావ వచ్చాడా" అని చెప్పేసి అని అడుగుతుంది. దాంతో తనుండేసి, మీ బావ చక్కగా పెళ్లి బట్టలేసుకొని పట్టు వస్త్రాల్లో అచ్చమైన పెళ్ళికొడుకులాగా నీకోసం ఎదురు చూస్తున్నాడు. పెళ్ళికి అన్నీ సిద్ధమే. కేవలం నువ్వు రావటం మాత్రమే ఆగింది. నువ్వు ఇలా రావటం, ఇలా నీకు తాళి కట్టి మీ ఇద్దరు భార్యాభర్తలు అవటం మాత్రమే మిగిలుంది" అని చెప్పంగాల్నే వెంటనే గాయత్రి మొహంలో నవ్వొచ్చేస్తుంది. తను చాలా సంతోషపడుతుంది. ఇక దాని తర్వాత సరే అటైతే అమ్మ వెళ్ళిపోగానే వస్తాను అంటే, "గాయత్రి జాగ్రత్త, జాగ్రత్తగా రా" అని చెప్పేసి అని అంటుంది. "మేమందరం నీకోసం ఇక్కడ ఎదురు చూస్తున్నాం" అని చెప్పేసి చెప్తుంది. దాంతో గాయత్రి ఉండి సరే సరే అని చెప్పేసి అని అంటుంది. ఇక తను ఫోన్ పెట్టేసినాక చూస్తే వాళ్ళమ్మ అప్పుడే ఇంట్లోంచి బయటికి వెళ్తుంది. ఇక తిను వెంటనే టకటక లేసేసి వాళ్ళమ్మ బయటికి వెళ్ళిపోగానే తను బట్టల్ని మార్చుకుంటుంది. చీర తీసుకొని చీర కట్టుకుంటుంది. ఇక దాని తర్వాత కబోర్డ్‌లో బంగారం అలాగే డబ్బులుంటాయి. ఒక సెకండ్‌కి చేతికి తీసుకొని కూడా ఇవన్నీ నాకెందుకు, నేను నా బావని పెళ్లి చేసుకుంటుంటే అని చెప్పి అవన్నీ అక్కడే పెట్టేస్తుంది. ఒంటి మీద కూడా ఎటువంటి బంగారపు నగల్ని వేసుకోదు. గిల్ట్ గాజులే వేసుకుంటుంది. ఇంకా చక్కగా రెడీ అయిపోతుంది. ఇక బ్యాగ్‌ని తగిలించుకొని దేంట్లో అయితే డాక్యుమెంట్స్ పెట్టుకుందో ఆ బ్యాగ్ తగిలించుకొని ఫోన్ తీసుకొని హాల్లోకొస్తుంది. "సరే నాయనమ్మ నేను ఎళ్ళొస్తాను, గుడికెళ్తున్నాను" అని చెప్పేసి అని అంటుంది. "ఏ ఆగు, ఎక్కడికెళ్తున్నావు?
ఎక్కడికెళ్తున్నావు నువ్వు అనంటే, గుడికెళ్తున్నాను అనని చెప్పంటది. పొద్దునెళ్ళొచ్చావు కదా! మళ్ళేంటి గుడికి అనని చెప్పంగాల్నే, లేదు లేదు నేనిప్పుడు ఇంకోసారి గుడికి వెళ్ళాలి. పొద్దున అమ్మతో ఎళ్ళాను కదా! కాస్త ప్రశాంతంగా ఉంటది. గుడికెళ్ళొస్తాను అని అంటుంది. లేదు అస్సలు ప్రసక్తే లేదు. మీ అమ్మ పోతూ పోతూ నీ మీద ఒక కన్నేసి ఉంచమంది. నిన్నెక్కడికి పంపించద్దంది. కాబట్టి నువ్వెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు అంటే, గుడికే కదా వెళ్తానంటున్నాను. పంపించవా ప్లీజ్ అనంటుంది. అవసరమేమి లేదు. అస్సల నువ్వెక్కడికెళ్ళొద్దు. నువ్వు ఎక్కడికెళ్ళాలన్నా మీ అమ్మ పర్మిషన్ తీసుకొని, మీ అమ్మ సరే అంటే అప్పుడు వెళ్ళు అనంటుంది. ఇక చేసేది ఏం లేదు అనని చెప్పేసి అక్కడే కూర్చుంటుంది గాయత్రి. ఇక ఓహో! ఇలా కాదులే అని చెప్పేసి వెంటనే తను టీవీ ఆన్ చేస్తుంది. ఇక ఒక సీరియల్ పెట్టి, "నాయనమ్మ రాత్రి నువ్వు ఈ సీరియల్ చూసావా? అసలు ఎంత బావుందో తెలుసా? ఎంత మంచి ట్విస్ట్ ఉందో తెలుసా దీంట్లో" అంటే, "అవునా! రాత్రి నేను చూడలేదే" అనంటే, "ఇదిగో చూడు ఇప్పుడు చూడు" అనని చెప్పేసి సీరియల్ పెడుతుందనమాట. ఇక వెంటనే తను సీరియల్ చూస్తూ సీరియల్‌లో మునిగిపోతుంది. ఇక ఇదే అవకాశం అని చెప్పేసి చిన్నంగా అక్కడి నుంచి గాయత్రి లేసి రూమ్‌లోకొస్తుంది. ఇక ఒక్కసారి వెళ్తూ వెళ్తూ వాళ్ళ అమ్మా, నాన్న ఫోటోల్ని చూసుకుంటూ చిన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా తనని అల్లారు ముద్దుగా పెంచుకున్నారనేది గుర్తు తెచ్చుకొని కాస్త కళ్ళంట నీళ్ళు తెచ్చుకుంటుంది. ఇప్పుడు దీనంతటికి సమయం లేదు కదా అనని చెప్పేసి చిన్నంగా ఎనక డోర్‌లోంచి బయటికి వచ్చేస్తుంది. తను ఎప్పుడైతే గేట్ తీసి బయటకొస్తుందో అప్పుడే తాయారు ఎదురొస్తుంది. వెంటనే తను గాయత్రిని చూస్తుంది. "ఏయ్! ఆగవే! ఎక్కడికి వెళ్తున్నావు?" అనని చెప్పేసనంటుంది. "ఎక్కడికి లేదులే అమ్మ గుడికి వెళ్తున్నాను" అనంటే, "పొద్దునెళ్ళావు కదే ఎన్ని సార్లెళ్తావు? నిజం చెప్పు ఎక్కడికెళ్తున్నావు?" అనంటే, "ఎక్కడికి లేదు గుడికే వెళ్తున్నానని చెప్తున్నాను కదా!" అనని చెప్పేసనంటుంది. దాంతో వాళ్ళ అమ్ముండి, "ఆ బ్యాగ్‌లో ఏంటే? ఏం పెట్టుకున్నావు? గుడికెళ్తుంటే బ్యాగెందుకు?" అని అంటుంది. "ఏం లేదని చెప్తున్నాను కదా! వదులుమా నన్ను వెళ్ళని" అని అంటుంది. దాంతో తాయారు గట్టిగా పట్టుకొని, "చెప్పవే అసలు దాంట్లో ఏముంది చూపి నాకు" అనని చెప్పేసి తన చేతిలో ఉన్న బ్యాగ్‌ని లాగేస్తుంది. ఇక వెంటనే బ్యాగ్ లాప్‌లోంచి సర్టిఫికేట్ బయటకొస్తుంది. "ఏంటే సర్టిఫికేట్‌లన్నీ తీసుకొని ఎక్కడికెళ్తున్నావు? ఇంట్లోంచి పారిపోవాలని చెప్పి చూస్తున్నావా? నువ్వు రావే లాప్‌లోకి" అనంటే, "మా వదులుమా, వదులుమా" అని అంటుంది. "వస్తున్నావా లేదా?" అనని చెప్పేసి లోపలోకొచ్చి వాళ్ళ అత్తయ్య అలాగే కూర్చొని సీరియల్ చూస్తుంటే, "అత్తయ్య మిమ్మల్ని దీని మీద ఒక కన్నేసి ఉంచండి" అంటే, "మీరేంటి సీరియల్ పెట్టుకొని తాపీగా చూస్తున్నారు" అని చెప్పేసనంటుంది. "ఏంటే ఇంట్లోనే ఉంది కదా!" అంటే, "ఎక్కడ గుడికి వెళ్తానంది. నేను వద్దు అని చెప్పాను. అంటే నన్ను మాయ చేసి ఎనకాల దారిలోంచి వచ్చినట్టుందే" అనని చెప్పేసనంటుంది. ఇక వెంటనే, "ఎక్కడికే నువ్వెళ్ళేది? యాడికి నువ్వెళ్ళేది?" అనంటే, "మా వదులుతావా లేదా? నేను బయటికి వెళ్ళాలి. నువ్వు ఈరోజు నన్ను ఎంత ఆపినా సరే నేను ఉండను. నేను వెళ్ళాల్సిందే" అనని చెప్పేసనంటుంది. "ఏముందే గుడిలో పద్దాక గుడికెళ్తాను, గుడికెళ్తాను" అనని చెప్పేసనంటే, "నేను గుడికి వెళ్తున్నాను. గుడిలో నేను బావని పెళ్లి చేసుకుంటున్నాను. వాళ్ళందరూ నా కోసం ఎదురు చూస్తున్నారు" అనంగాల్నే, "ఏంటి?" అనని చెప్పి చాచి చంపకొకటేసి లాగి కొడుతుంది. "ఎక్కడికెళ్తావు? గుడికెళ్తావా? పెళ్లి చేసుకుంటావా? ఏందే నీకెక్కడలే నీ బుద్ధెక్కడ పుట్టిందే?" అనని చెప్పేసి తన్ని కొడుతుంది. "అవును. నేను బావనే పెళ్లి చేసుకుంటాను" అనంటే, "నిన్ను అల్లారు ముద్దుగా చిన్నప్పటి నుంచి మీ నాన్న ఎంత కష్టపడి నిన్ను ప్రతి ఒక్కటి నీకు కావాల్సిందంతా ఏర్పరిచి నిన్ను ఇంతగా పెంచితే ఈరోజు నువ్వు మా గుండెల మీదే తన్నిపోతావా" అనని చెప్పేసనంటుంది. దాంతో తనుండేసి, "నేను చెప్పానా? ఆపుమా పద్దాకా కష్టపడి పెంచి ఒకే మాటని చెప్పిందే చెప్పి, చెప్పిందే చెప్పి నా జీవితాన్ని ఈ విధంగా తయారు చేశారు. నా సంతోషాన్ని లేకుండా చేశారు. ఎప్పుడు చూసినా సరే ఒకటే మాట చెప్పి నన్ను ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తున్నావు. నేను చెప్పానా నన్నంత కష్టపడి పెంచమని? నాకవన్నీ ఇవ్వమని చెప్పి, నాకైతే సంబంధం లేదు. నా చెయ్యి వదులుతున్నావా లేదా? నేను మాత్రం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. బావని పెళ్లి చేసుకోవాల్సిందే" అనని చెప్పేసనంటుంది. దాంతో వాళ్ళమ్ముండి, "ఎక్కడికెళ్తావే? అసలా నాకు లేని అన్న నీకెక్కడి నుంచొచ్చాడే బావ? నా సొంత అన్ననే నేను కాదనుకోని వచ్చాను. నాకే అన్న లేనప్పుడు నీకెక్కడి నుంచి బావొచ్చాడు" అనంటుంది. "అవంతా మీ సమస్య. నాకు చిన్నప్పటి నుంచి బావంటే చాలా ఇష్టం. నేను బావనే పెళ్లి చేసుకుంటా. నా మనసు నిండా బావే ఉన్నాడు. బావని తప్ప నేను వేరే ఎవ్వరిని పెళ్లి చేసుకోను" అంటే, అక్కడ ఏముందే ఆ తాపీ మేస్త్రిని పెళ్లి చేసుకొని తినటానికి గతి లేదు, ఉండటానికి గతి లేదు. ఆ ఇంట్లోకెళ్ళి నువ్వేం చేస్తావు? ఇక్కడ ఇంత అల్లారు ముద్దుగా ఉన్నావు. మన ఇంట్లో ఉన్న కాస్త సౌకర్యం కూడా వాళ్ళ ఇంట్లో ఏమీ లేదు. ఏం చూసి పెళ్లి చేసుకుంటానంటున్నావు నువ్వు? అక్కడికెళ్తే ఇబ్బందే పడతావు, కష్టపడతావు అనని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? మంచిగా ఉన్న సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తామంటే చేసుకోనంటావేంటి అనని చెప్పేసి అని అంటుంది. "నువ్వనుకుంటున్నావు ఆ పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉంటానని. బావున్న మనసులో వేరే వాళ్ళతో ఎలా కాపురం చేస్తాననుకుంటున్నావు? ఆ పెళ్లి చేసుకుంటే నేను ఏమాత్రం కూడా సంతోషంగా ఉండనమ్మా! అర్థం చేసుకో. ఎందుకని నేను చెప్పే మాట నువ్వు అర్థం చేసుకోవట్లేదు" అనంటే, "ఒసేయ్! ఒసేయ్! నువ్వు అర్థం చేసుకోవే! మా కష్టాన్ని ఎందుకిట్ట నేలపాలు చేస్తున్నావు? చెప్పిన మాట అర్థం చేసుకో. నువ్వు ఎక్కడికి ఎళ్ళటానికి వీల్లేదు. నువ్వు ఇలా ఎళ్ళిపోతే నేనేం చేయాలి? మీ నాన్నకి ఏం సమాధానం చెప్పాలంటే, నీకు నచ్చిన సమాధానం చెప్పుకో.
నేను మాత్రం ఆగేదే లేదు. ఇవాళ గుడికి వెళ్ళాల్సిందే, బావని పెళ్లి చేసుకోవాల్సిందే అనని చెప్పేసి గట్టి పట్టు పడుతుంది గాయత్రి. ఇక దాంతో తనుండేసి, ఇలా కాదే, నువ్వు ఇంట్లో ఎందుకు మాట వింటావు? ఆగు, నేను ఒకటే మాట చెప్తా, నువ్వు వెళ్ళు. నేను కాదని చెప్పట్లా. కానీ నువ్వు ఇటు వెళ్తావు, నువ్వు అలా నీ నచ్చిన మనిషితో పెళ్లి చేసుకుంటావు, ఇక్కడ నా చావు చూస్తావు అనని చెప్పేసి తన్ని బెదిరిస్తుంది. "ఏం మాట్లాడుతున్నావు నువ్వు?" అనని చెప్పేసి అనంటుంది. "అంతే, చూస్తా ఉండు" అంటే, "ఏంటి బెదిరిస్తున్నావా? ఇవన్నీ కాదు. మొన్న మీరొచ్చి బావ మీద కేసు పెట్టారు కదా! ఇప్పుడు నేను బావని పెళ్లి చేసుకొని పోలీస్ స్టేషన్‌కి వెళ్తా. మా అమ్మోళ్ళు నన్ను బెదిరిస్తున్నారు. నాకిష్టం లేని పెళ్లి చేస్తున్నారని చెప్పి బావతో కలిసి నేను నీ మీద కేసు పెడతా" అనని చెప్పంటది. "పెడతావే పెడతావు. ఎందుకు పెట్టవు? ఇంత అల్లారు ముద్దుగా పెంచుకుంటే నమ్మక ద్రోహి, ఈరోజు మాతో ఇలా చేస్తున్నావా? ఈ బుద్ధి నీకు పుట్టింది కాదే, ఎవరో పుట్టించారు. మొత్తానికి ఏదైతే నీ బుద్ధి మార్చేశారు. ఏం చేశారో అర్థం కావట్లేదు. నేను చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళి చూపించు" అనని చెప్పేసి ఇంకా ఇంట్లోపలికెళ్ళి గబగబా నిద్రబిళ్ళలు అలాగే నీళ్లు తీసుకొచ్చి వాళ్ళ అత్తయ్య ముందు కూర్చుంటుంది. చేతిలోకి గబగబా బిళ్ళలన్నీ తీసుకుంటుంది. ఇక మింగబోయే సమయానికి వాళ్ళ అత్తయ్య, "ఏం చేస్తున్నావు తయారు? ఆగు ఆగు" అనని చెప్పేసి తన్నే ఆపుతుంది. ఇక్కడ గాయత్రి ఏముండో, "ఏమ్మా ఏం చేస్తున్నావు? ఆగుమా" అనని చెప్తే, లెగవ్వే, మేము ఉంటే ఎంత లేకపోతే ఎంత, నీకు నీ బావతో పెళ్లి కావాలి అంతే కదా" అనని చెప్పేసి అని అంటుంది. ఇక తను నోట్లో బిళ్ళలు వేసుకునే సమయానికి గాయత్రి గట్టిగా చేయిని తట్టేస్తుంది. "వెళ్ళను, చేసుకోను, అర్థమవుతుందా? ఇంకా ఆపు" అనని చెప్పేసి కచ్చితో అరుస్తుంది. ఇంకా తన తల మీద తన కొట్టుకుంటూ ఉంటుంది. "అయ్యో అయ్యో, ఏమైపోతుంది ఇదంతా" అనని చెప్పేసి. అంతలోనే తాయారుండేసి, "నా మాట విను, నువ్వు ఆ ఇంట్లో పెళ్లి చేసుకొని ఏ మాత్రం కూడా సుఖంగా ఉండలేవు. మీ నాన్నొస్తే నేనేం సమాధానం చెప్తాను? ఇలా వదిలేసి వెళ్ళిపోతానని చెప్పేసని అంటున్నావు" అనని చెప్పేసని అంటుంది. ఇక మరోవైపు మహాకి కంగారు పడుతూ ఉంటుంది. ఏందా ఇంత సమయం అయిపోయినా కూడా ఇంకా రాలేదు అనని చెప్పేసి. మరోవైపు పురోహితుడు, "అమ్మ, పెళ్లి సమయం దాటిపోతుంది. శుభముహూర్తం దగ్గరకొచ్చేసింది. ఇంకా పెళ్లికూతురు రాలేదు. మీరు వస్తే కార్యక్రమం మొదలు పెడదామంటే" పురోహితుడు గారు, "ఒక 5 నిమిషాలు ఆగండి, వచ్చేస్తున్నారు" అనని చెప్పేసి. ఇక తను మళ్ళీ వెంటనే ఫోన్ చేస్తుంది. ఈసారి ఫోను మోగటం తాయారు కూడా చూస్తుంది. ఇంకా ఎప్పుడైతే గాయత్రి ఫోన్‌ని గబక్కన ఎత్తబోతుందో, గబక్కన తాయారొచ్చి ఫోన్ తీసేసుకుంటుంది. "ఓహో! ఈ బుద్ధి ఇది పుట్టిచ్చిందా? ఈ అన్నిటికి కారణం ఇదేనా? ఇక మీదట చెప్తా. అదే కదా, నీకింత ధైర్యం ఎక్కడి నుంచొచ్చిందా అనుకున్నాను. నీ వెనకాల ఇదుండి కథంతా నడిపిస్తుందా? దీనికి ఎన్ని సార్లు చెప్పినా బుద్ధి రాలేదనమాట. దీనికి సిగ్గు లేదు, బుద్ధి లేదు" అని చెప్పనేసి అనంటుంది. "చెప్తా దీని సంగతి" అనని చెప్పి ఫోన్ ఇసిరి నేలకేసి కొడుతుంది. ఇక అప్పుడు దాకా రింగ్ అవుతున్న ఫోన్ ఒక్కసారిగా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక ఇక్కడ మహాకి వెంటనే ఫుల్ టెన్షన్ వచ్చేస్తుంది. ఏంటబ్బా ఏం జరిగిందా అని చెప్పి. ఇక పెద్ది ఏమో దిగాలు మొహం వేసుకొని ఇంక ఇంతే జరుగుతుందేమో అన్నట్టుగా అలాగే కూర్చొని ఉండిపోతాడు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. కేశవ అలాగే కన్నా ఇద్దరు కలిసి అక్కడ పక్కనున్న న్యూస్ పేపర్ తీసుకొచ్చి తనకి గాలితో ఇసురుతూ ఉంటాడు. వాటర్ బాటిల్ తీసుకొని వస్తారు. ఇక చక్రి కూడా వెళ్ళి ఒక నీళ్ళ బాటిల్ తీసుకొచ్చి మహాకిస్తాడు. తాగమని చెప్పి తను వద్దు అని అంటుంది. ఏంటి తను ఇంకా రాలేదు అనని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది. చక్రి ఉండి, "నేను చెప్పాను కదా, మీరేమో ఫుల్ నమ్మకంతో ఉన్నారు" అంటే, "కాదు, తను వస్తానంది. తను వస్తానంటేనే కదా నేను చేశాను ఇదంతా" అనని చెప్పేసి చెప్తుంది. ఇక మరోవైపు వీళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు. తనైతే రాదు. ఇంకా వాళ్ళమ్మ చేసిన ఇంట్లో పెద్ద డ్రామాకి తనకి ఏం చేయాలో అర్థం కాక ఒకళ్ళనొకళ్ళు తల పట్టుకొని కూర్చొని ఏడుస్తూ ఉంటారు. ఇక అక్కడ గుడి మూసే సమయం కూడా మొదలవుతుంది. గుడి మూసి అతను వచ్చేసి, "అమ్మ, గుడి మూసే టైం అవుతుంది. మీరందరూ కూడా గుడి నుంచి బయటికి వెళ్తే మేము గుడి తలుపులు వేసుకుంటాం" అంటే, పురోహితుడు గారు, "ఒక 10 నిమిషాలు, మేము ఇప్పుడే వెళ్ళిపోతాం. ఒక చిన్న పనుంది. అది అయిపోగానే వెళ్ళిపోతాం. వెంటనే మీకు తెలియచేస్తాం" అనంగానే, "సరేనమ్మా, తొందర కానియండి" అని చెప్పేసి అని అంటాడు. ఇక పురోహితుడు వచ్చి, "ఏంటమ్మా, ఇంకా సమయం కూడా దాటిపోయింది. ఇక ఏం చేయాలి" అనంటే, ఏం మాట్లాడకుండా అందరూ మౌనంగా ఉండిపోతారు. ఇక పురోహితుడు మొత్తం పెళ్ళికి తెచ్చిన సామాన్లన్నీ తెచ్చుకునొచ్చేసి ప్యాక్ చేసేసి 2 సంచుల్లో వేసి తీసుకొచ్చి వీళ్ళకిస్తాడు. ఇక సంచులు 2 కన్నా అలాగే కేశవ ఇద్దరు చేతికి తీసేసుకుంటారు. ఇక ఏం చేయాలో అర్థం కాదు. ఇక్కడికేమో మహాకి కంగారొచ్చేస్తుంది. కళ్ళంట నీళ్ళొచ్చేస్తాయి. ఏంటా ఇలా జరిగిందా? ఎందుకు రాలేదా? అనని చెప్పేసి. ఇక పురోహితుడు తాళిబొట్టు తీసుకునొచ్చి, "ఇదిగోండమ్మా, పెళ్లి కూతురు కట్టాల్సిన తాళిబొట్టు" అనని చెప్పేసి పెద్ది ముందు ఆ తాళిబొట్టును ఉంచుతాడు. అది చూసి పెద్దికి ఎటువంటి రియాక్షన్ అనేది ఉండదు. అది గమనించిన మహాకి మాత్రం కళ్ళంట నీళ్ళాగవు. అయ్యో, నా మూలానే కదా ఇలా జరిగింది అనని చెప్పేసి తను పశ్చాత్తాపం పడుతూ ఉంటుంది.
ఇక ఆ తాళిబొట్టుని తీసుకొని పెద్ది తన జేబులో వేసుకుంటాడు. ఇక దీంతో పాటు మహాకి ఏం చేయాలో అర్థం కాక 2 చేతులు పెట్టుకొని ఈ దండం పెట్టేసి పెద్ది నన్ను క్షమించు అనని చెప్పేసి బోరుమని ఏడ్చేస్తుంది. దాంతో పెద్ది ఉండి, "అయ్యో! నువ్వెందుకు ఏడుస్తున్నావు అమ్మా" అనని చెప్పేసనంటాడు. "కాదు, నేను ఎంతో నమ్మాను. మీరు కాదు అన్నా కూడా నేనే మిమ్మల్ని బలవంతం చేసి ఈడకి తీసుకొచ్చాను. ఇలా జరుగుతుందని నాకు తెలీదు. మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పేసి నేనిలా అస్సలు చేయలేదు. నన్ను క్షమించండి పెద్ది" అనని చెప్పేసి బోరుమని ఏడుస్తుంది. తను ఏడుస్తుంది చూసి ఇటు కేశవ, కన్నా అలాగే చక్రి ముగ్గురు కూడా, "అయ్యో! ఎందుకు తిని ఈ రకంగా ఏడుస్తుంది" అనని చెప్పేసి, "నువ్వేం చేశావు? నేను చెప్పాను కదా! మీకున్నంత ధైర్యం ఆ గాయత్రికి లేదు. తను వస్తుందని చెప్పేసి కూడా మాలో ఎవరికీ నమ్మకం లేదు" అనని చెప్పేసనంటాడు చక్రి. దాంతో తనుండేసేసి, "ప్లీజ్ పెద్ది, ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. నేను కావాలని చేయలేదు" అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. "సరే మహా, ఇదంతా ఏం లేదు. నాకలాంటి ఫీలింగ్ ఏం లేదు. నువ్వు పద ఇంటికెళ్దాం" అనని చెప్పేసి అనంటాడు. ఇక వాళ్ళందరూ అక్కడి నుంచి ఇంటికి బయలుదేరేసి వస్తారు. ఇక గుడి తలుపులు మూసేస్తారు. ఇక్కడేమో గాయత్రి ఏడుస్తూ ఇంకా గడియారం వైపు చూస్తుంది. అంతా అయిపోయింది. ఇంకా ఈ జన్మకి నాకింతే. నా బావతో నాకు పెళ్లి కాదా అనని చెప్పేసి బోరుమని ఏడుస్తుంది. ఇక వాళ్ళ అమ్మ మాత్రం రెండోసారి ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు. తీసుకుంటే మాత్రం చాలా ఇబ్బందిగా పడతావు. మా సచ్చిన మొహాలు చూస్తావు అనని చెప్పేసి తన్ని బెదిరిస్తుంది. సో ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ సీరియల్ పొదరిల్లు అయితే నెక్స్ట్ ఇదే జరగబోతుంది. రేపు జరగబోయే ఎపిసోడ్ ముందే మీరు చూడాలి అని అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము రేపు జరగబోయే ఎపిసోడ్ పెట్టంగానే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేసింది. వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ వ్యూస్ని కమెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.